నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ రాజకీయ సంక్షోభం హాట్ టాపిక్ గా పార్టీ ఫిరాయింపు అంశం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు తెలంగాణలో రాజకీయ సంక్షోభం వస్తుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో మరోసారి పార్టీ ఫిరాయింపుల అంశం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో న్యాయ సలహా తీసుకున్న తరువాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గత నెల 25న పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అడ్వకేట్ జనరల్ సీనియర్ న్యాయవాదులతో చర్చించిన తర్వాత స్పీకర్ ఈ నోటీసులపై సంతకం చేశారని తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల జాబితాలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కాళే యాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. కాగా తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ గూటికి వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే వీరిలో కొంతమంది ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ లో చేరలేదని చెబుతున్న పరిస్థితి. అసలు ఫిరాయింపుల కేసు మొదలైంది ఇప్పుడు కాదు, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో. ఆ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ లో చేరడం పెద్ద దుమారాన్ని సృష్టించింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ పార్టీలో విజయం సాధించి వేరే పార్టీ గూటికి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. మొదట్లో ఈ కేసుపై జోక్యం చేసుకున్న తెలంగాణ హైకోర్టు 4 నెలలుగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది. కానీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఎమ్మెల్యేలకు నేరుగా నోటీసులు ఇచ్చింది. అనంతరం కేసును వాయిదా వేసింది. ఇక తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ కూడా నోటీసులు జారీ చేసే యోచనకు వచ్చారు. ఇందుకోసం న్యాయ సలహా కూడా తీసుకోవడంతో మరోసారి ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ నోటీసులకు ఎమ్మెల్యేలు ఇచ్చే విచారణ తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ అంశం రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పనుందని తెలుస్తోంది.